హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి. వెల్కమ్ బ్యాక్ టు త్రివేణిస్ కిచెన్. త్రివేణిస్ కిచెన్లో ఇవాళ వీడియోలో అచ్చం దాబా స్టైల్లోనే ఇంట్లోనే సింపుల్గా పన్నీర్ బటర్ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ, తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న ఈ కర్రీని అన్నంలోకైనా, చపాతీలోకైనా, ఈవెన్ బిర్యానీలోకైనా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మరి ఈ కర్రీని నేను చెప్పిన ప్రాసెస్లో నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. అలాగే మరెప్పుడు కూడా బయట కొనరు, సింపుల్గా ఇంట్లోనే చేసేసుకుంటారు. అంత ఆరోమేటిక్గా రుచిగా కుదురుతుంది. మరి ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ ఏంటో చకచకా చూసేద్దండి. ఫస్ట్ నేను ఇక్కడ ఒక 200 గ్రామ్స్ వరకు పనీర్ని తీసుకున్నానండి. పనీర్ అనేవి మరీ చిన్న పీసులుగా కాకుండా ఇలా మీడియం క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. అయితే నేను ఇక్కడ ఈ కర్రీకి హోమ్ మేడ్ పనీర్ని వాడుతున్నానండి. పనీర్ని స్వయంగా నేనే చేశాను. అలాగే హోమ్ మేడ్ పనీర్ ఎలా చేసుకోవాలో మరొక వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఇలా క్యూబ్స్ లా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ మరోవైపు ప్యాన్ పెట్టుకుని ప్యాన్ లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 10 మిరియాలు, చిన్న దాల్చిన చెక్క, 3 యాలకులు, అలాగే 5-6 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు తీసుకుని ఫ్రై చేసుకోవాలండి. వేస్ట్ చేయడం వల్ల మనం చేసే కర్రీకి ఎంతో రుచి వస్తుందండి. సో ఇవి కాస్త వేగాక నెక్స్ట్ ఇందులోకి ఒక చిన్న అల్లం ముక్కని, 5-6 వెల్లుల్లి రెమ్మల్ని, అలాగే ఒక 5 బాదం పప్పుల్ని కూడా వేసి ఫ్రై చేయాలి. ఇవి వేగుతున్నప్పుడే ఒక 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పు బద్దల్ని కూడా వేసుకోవాలి. నేనైతే ఈ జీడిపప్పు బద్దల్ని డైరెక్ట్గా పేస్ట్లోనే వేసేస్తున్నాను. ఒకవేళ మీకు ఇలా వేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే జీడిపప్పుని కర్రీలో కూడా వేసుకోవచ్చు. సో ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 1 కప్పు వరకు ఆనియన్స్ని ఇలా పొడుగు చీరికలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. నెక్స్ట్ మూత పెట్టేసి వీటిని కాస్త ఫ్రై చేయాలి. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ సేమ్ కప్తో 1 కప్పు వరకు టొమాటో చీరికలను కూడా వేసుకోవాలి. టొమాటోస్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటే త్వరగా వేగుతాయి అన్నమాట. అలాగే ఆనియన్స్ని కూడా సేమ్ ప్రాసెస్లో కట్ చేసుకోవాలి. వీటిని కూడా మూత పెట్టేసి బాగా సాఫ్ట్గా ఫ్రై చేయాలండి. ఇక్కడ టొమాటో పీసెస్ అన్నీ కూడా సాఫ్ట్గా ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఏం వేయకుండానే మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. అంటే మనం కర్రీలో ఏం వేసామో తెలియనంత మెత్తగా ఉండాలన్నమాట. ఫైనల్లీగా స్మూత్ క్రీమీ లాగా గ్రైండ్ చేసుకోండి. ఒకవేళ ఇలా గ్రైండ్ చేసుకోవడం అవ్వలేదు అనుకుంటే ఒకసారి వడకట్టి తీసుకోండి. స్ట్రైన్ చేస్తే ఏంటంటే మెత్తని పేస్ట్లా వస్తుంది. ఇలా చేసుకుని పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు బటర్ కూడా వేసుకోవాలి. ఒకవేళ మీకు ఇక్కడ బటర్ వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. పూర్తిగా ఆయిల్తో వేసుకుని చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి ఫ్రై చేయాలి. నెక్స్ట్ ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయండి. ఇవి చూడండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి కదా, సో ఇంతవరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకోవాలి. కారాన్ని చూసి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని, 1/4 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, జీలకర్ర పొడి అనేది వేయించిన జీలకర్ర పొడిని వేసుకుంటే రుచి బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ మసాలాలన్నీ కూడా ఆయిల్లో ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేద్దాం. ఇవన్నీ ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై అవుతాయి, కర్రీకి మంచి రుచి వస్తుందండి. చూడండి ఇవి కాస్త వేగితే ఆయిల్ సపరేట్ అవుతుంది. ఈ స్టేజ్లోనే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేయాలి. ఈ పేస్ట్ వేసాక ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో ఉంచాలండి, లేకపోతే త్వరగా అడుగు పట్టుకుంటుంది. సో ఫ్లేమ్ను సిమ్లో పెట్టుకుని మాత్రమే ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. నేను ఇక్కడ మూత పెట్టేసి ఒక 4 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాను. ఇది బాగా ఫ్రై అవుతే ఇందులోంచి లైట్గా ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుందండి. స్టేజ్లో 1 కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి. వాటర్ 300 ml అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసి మరి కాస్త ఉడకనివ్వాలి. అంటే ఒక 2 మినిట్స్ పాటు ఉడికిస్తే కర్రీలోకి తీసుకున్న వాటర్ అనేది బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మూత పెట్టేసి ఉడికిద్దామండి ఒక 2 మినిట్స్ పాటు. 2 మినిట్స్కి కర్రీ అంతా ఉడకడం స్టార్ట్ అయింది కదా, ఈ స్టేజ్లో మనం కట్ చేసి పెట్టుకున్న పనీర్ క్యూబ్స్ని వేసేయాలి. అయితే ఫ్రెండ్స్, నేను ఇక్కడ పచ్చివే వేసాను కదా, పనీర్ని డైరెక్ట్గా వేసాను, ఫ్రై చేయలేదు. ఒకవేళ మీకు ఇలా వేయడం ఇష్టం లేకపోతే కాస్త ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చండి. నెక్స్ట్ దీనిపైన మూత పెట్టేసి ఒక
3 to 4 మినిట్స్ పాటు మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. నేను ఒక 4 మినిట్స్ పాటు ఉడికించానండి. చూడండి గ్రేవీ అనేది చిక్కబడిపోయింది. అలాగే పన్నీర్ కూడా చక్కగా ఉడికిపోయింది. ఈ స్టేజ్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ క్రీమ్ని వేసుకోండి. మీ దగ్గర ఉంటేనే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని చేతిలోకి తీసుకొని కాస్త మ్యాష్ చేసి వేసుకోవాలండి. ఈ కసూరి మేతి అనేది పూర్తి ఆప్షనల్, ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. అయితే ఈ కసూరి మేతి ఉంటే కనుక తప్పకుండా వేయండి, మంచి రుచి వస్తుంది, మంచి ఫ్లేవరబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మరొక 1 మినిట్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. సూపర్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అందరూ పన్నీర్ కర్రీని చేస్తూ ఉంటారు, బట్ ఎవరి స్టైల్ వారు. అయితే ఈ కర్రీని ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి, ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు. సో మరి అంతే, నా వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.